హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఇన్పుట్ అనేది ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. పైథాన్లో ఇన్పుట్ అనేది ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనము ఏ ఇన్పుట్ తీసుకున్నా ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయాలి. వేరియబుల్ అంటే ఏంటి, అది మనం ప్రీవియస్ వీడియోలో అయితే నేర్చుకున్నాము. సో ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయాలి. సో ఒక వేరియబుల్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకోవాలంటే మనం జస్ట్ వాడేది ఏంటంటే, మనం అవుట్పుట్ ఇవ్వాలంటే ఏం చేస్తాం, ప్రింట్ వాడాం కదా, అలాగే ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఇన్పుట్. ఇంతే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ అనేది ఓన్లీ ఇన్పుట్ వాడినప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. సో దీన్ని నేను ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో వేరియబుల్ లోపల మనం ఇచ్చే ఇన్పుట్ అనేది స్టోర్ అవుతుంది. అది ఏ టైపో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నా పేరు ఇస్తున్నా జవహర్. ఇప్పుడు టైప్ ఏమొస్తుంది, స్ట్రింగ్. ఓన్లీ ఇన్పుట్ వాడితే వేరియబుల్ ఇక్కడ ఏ మిస్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇన్పుట్ JAVAHAR ఇచ్చాను. సో క్లాస్ స్ట్రింగ్ అంటే ఇన్పుట్ నువ్వు ఏదన్నా ఇవ్వు, ఓన్లీ ఇన్పుట్ వాడినప్పుడు అది స్ట్రింగ్ లాగా ఇన్పుట్ తీసుకుంటుంది. ఓన్లీ స్ట్రింగ్. ఇప్పుడు నేను 1 ఇచ్చినా అది స్ట్రింగ్ లోపలికే తీసుకుంటుంది. చూడండి, క్లాస్ స్ట్రింగ్ 1 అనేది స్ట్రింగ్ లాగానే తీసుకుంది. సో దాని మీనింగే ఇన్పుట్. సో ఓకే, ఇప్పుడు మనం ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లాగా తీసుకున్నాం. ఎవ్రీ టైమ్ స్ట్రింగ్ అనేది వస్తుంది ఇన్పుట్, ఓన్లీ ఇన్పుట్ వాడితే. బట్ ఇప్పుడు నేను ఇంటీజర్ ఇన్పుట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? సో దీనికే టైప్ కన్వర్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇన్పుట్ అనేది మనకి స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటుందని మనకు అర్థమైంది. దీన్ని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తాం? ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇప్పుడు నువ్వు ఇచ్చే ఇన్పుట్ యాక్చువల్గా స్ట్రింగ్ లాగానే ఇన్పుట్ అవుతుంది. తర్వాత ఇంట్ వాడావు కాబట్టి అది ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 1 2 3 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు వేరియబుల్ టైప్ ఏమొస్తుంది, ఇంటే వస్తుంది. క్లాస్ ఇంట్. ఎందుకు? నేను ఇచ్చిన ఇంట్ 1 2 3 అనేది ఇన్పుట్లోకి స్ట్రింగ్ లాగా వెళ్ళింది. సో 1 2 3 అనేది స్ట్రింగ్ లాగా ఇక్కడికి వచ్చింది, ఇంట్లోకి కన్వర్ట్ అయింది. అంటే స్ట్రింగ్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ అయింది. 1 2 3 ఇంటీజర్. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్, సపోజ్ ఇన్పుట్ అనేది నువ్వు ఏదైనా స్ట్రింగ్ ఇచ్చావు అనుకో, జవహర్ అని. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్వాలిడ్ ఇంటీజర్. అంటే ఇప్పుడు జవహర్ అనేది క్యారెక్టర్స్, ఇంటీజర్స్ కాదు. సో అట్లాంటప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. చూడండి, JAVAHAR ఇస్తే ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10. బేస్ 10 అంటే ఏంటి? డెసిమల్ రిప్రజెంటేషన్. మనకి రిప్రజెంటేషన్స్ ఉంటాయి కదా నెంబర్స్లో, బైనరీ, డెసిమల్, హెక్సాడెసిమల్. ఇట్లాగా నార్మల్గా మనం వాడేది డెసిమల్ రిప్రజెంటేషన్. సో ఇన్వాలిడ్ లిటరల్. ఎందుకంటే JAV ఇవి వాడరు ఇంటీజర్ విత్ బేస్ 10లో. మనం ఓన్లీ వాడేది నెంబర్స్ 0 to 9. ఈ నెంబర్స్ మాత్రం ఉంటేనే అది కన్వర్ట్ చేస్తుంది, లేకపోతే ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, మనం డేటా టైప్స్ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, డేటా టైప్స్ ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్, ఇట్లా చాలా డిస్కస్ చేసుకున్నాం కదా. దాంతో సెకండ్ టైప్ ఫ్లోట్. సో ఫ్లోట్ అనేది ఎట్లా ఇన్పుట్ తీసుకుంటాం, అంతే సింపుల్. ఇన్పుట్ అనేది స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే మనకి ఇన్పుట్ 1.00 ఇచ్చామనుకో, అది ఫ్లోట్లోకి ఇన్పుట్ తీసుకుంటాం. సో ఫస్ట్ అయితే ఇది స్ట్రింగ్ లాగా ఇన్పుట్ అవుతుంది, తర్వాత అది ఫ్లోట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, అది ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్. సపోజ్ నువ్వు ఇంటీజర్ ఇచ్చావు అనుకో, నార్మల్ ఇంటీజర్. ప్రింట్ నెంబర్ కూడా ప్రింట్ చేద్దాం మనం. ఫ్లోట్ నెంబర్ కూడా. సపోజ్ నేను 2 ఇచ్చాను, విచ్ ఇస్ ఇంటీజర్. అది ప్రింట్ చేయడం ఏం చేస్తుంది? 2.0 టైప్ ఫ్లోటే ప్రింట్ చేస్తుంది. చూడండి, 2.0 టైప్ ఫ్లోట్. సో డెసిమల్ రిప్రజెంటేషన్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది ఫ్లోట్. నెక్స్ట్ మనం ఏంటి, స్ట్రింగ్ అనేది ఇన్పుట్ ఎలా తీసుకుంటామో చూసాం. బట్ ఈ ఇన్పుట్ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. STR, సింపుల్. STR ఆఫ్ ఇన్పుట్. స్ట్రింగ్ ఏమిస్తావు? JAVAHAR క్లాస్ స్ట్రింగ్, జవహర్ క్లాస్ స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంటీజర్ చూసాం, ఫ్లోట్ చూసాం, స్ట్రింగ్ చూసాం. ఇప్పుడు మనం లిస్ట్లోకి ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకే, లిస్ట్. సో లిస్ట్ అంటే ఏంటి, మనం నిన్న డిస్కస్ చేసుకున్నట్టు అదొక స్టోరేజ్ కంటైనర్లో మళ్ళీ సబ్ కంటైనర్. ఎగ్జాంపుల్ మనం చెప్పినాం కదా, మనం చిన్నప్పుడు కంబాక్స్ ఉంటుండే, అది ఓపెన్ చేస్తే మనకి ఎరేజర్కి ఒక బాక్స్, మళ్ళీ షార్ప్నర్కి ఒక బాక్స్, అట్లా ఉంటుండే కదా. సో సేమ్ టైప్ ఇక్కడ మనకి ఒక దగ్గర 1, ఒక దగ్గర 2, ఒక దగ్గర 1.0. సో ఇట్లా స్టోర్ అవుతాయి. సో దీనికి ఇన్పుట్ నేను ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు అన్ని ఇంటీజర్స్ తీసుకోవాలనుకోండి. ఇప్పుడు అరే అంటే ఏంటి, మనకి అరే అంటే గ్రూప్ ఆఫ్ డేటా ఆఫ్ హోమోజీనియస్ టైప్. అంటే సేమ్ డేటా టైప్స్ గ్రూప్స్లో ఉండేది అరే. లిస్ట్ అనేది హెటరోజీనియస్, అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటుంది. అండ్ విచ్ ఇస్ గ్రూప్ ఆఫ్ డేటా. సో ఇప్పుడు ఇది లిస్ట్. ఓకే,
అంటే డిఫరెంట్ డేటా టైప్స్ గ్రూప్స్లో ఉంటుంది. అండ్ ఇది అరే అంటే సేమ్ డేటా టైప్స్ విచ్ ఆర్ గ్రూప్డ్. ఓకే, ఇక్కడ అన్ని ఇంటిజర్ టైపే ఉంటాయి. స్ట్రింగ్ తీసుకుంటే అన్ని స్ట్రింగ్ టైపే ఉంటాయి. ఫ్లోట్ తీసుకుంటే అన్ని ఫ్లోట్ టైపే ఉంటాయి. అది అరే. లిస్ట్ అంటే ఇట్ ఈస్ హెట్రోజీనియస్ మిక్చర్ ఆఫ్ డేటాస్. ఓకే, డేటా టైప్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్పుట్ ఎలా తీసుకోవాలో మనం చూద్దాం. ఇన్పుట్ 2 వేస్లో తీసుకోవచ్చు. ఓన్లీ అరే ఇన్పుట్ అయితే మనం ఎలా తీసుకుంటామంటే ఇంట్ ఆఫ్ ఎలా తీసుకుంటామంటే లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే క్లియర్గా వినండి. ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి. సో ఇన్పుట్ ఏం చేస్తుంది మనకి, ఇనిషియల్గా స్ట్రింగ్ అనేది ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇన్పుట్లో 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 ఇచ్చాను. సో ఈ 1 2 3 4 అనేది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. ఫస్ట్ 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4. తర్వాత డాట్ స్ప్లిట్ ఏం చేస్తుంది అంటే స్ప్లిట్ అనేది స్పేసెస్ ఉంది కదా, ఆ స్పేసెస్ని స్ప్లిట్ చేస్తుంది. అంటే స్పేసెస్ అన్ని తీసేసి మిగతావి సబ్ అరేస్ లాగా తీసుకుంటుంది. సో ఇవి ఎలా అవుతాయి, 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్ప్లిట్ అయినాక ఎలా అవుతాయి అంటే 1, 2, 3, 4 ఇలాగా క్యారెక్టర్స్ అవుతాయి, అవి స్ప్లిట్ అవి. ఇప్పుడు ఏంటి, మ్యాప్ ఏం చేస్తున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని మనం ఇంట్లోకి కన్వర్ట్ చేసి లిస్ట్లోకి స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ 1 ఉంది. సో మనకి వేరియబుల్ అనేది లిస్ట్ కదా, లిస్ట్ అనేది ఇట్లుంటుంది. ఈ క్యారెక్టర్ 1ని ఇంట్లోకి కన్వర్ట్ చేసి ఈ లిస్ట్ లోపల వేస్తుంది 1, 2ని లిస్ట్లో కన్వర్ట్ చేసి ఇంట్లో లోపల వేస్తుంది, 3ని ఇంట్లో కన్వర్ట్ చేసి లిస్ట్ లోపల వేస్తుంది, 4ని ఇంట్లోకి కన్వర్ట్ చేసి లిస్ట్ లోపల వేస్తుంది. ఓకే, ఇది అరేని ఎలా ఇన్పుట్ తీసుకోవాలో ఇప్పుడు చూసాం. సో ఇప్పుడు నేను లిస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి. సో లిస్ట్ ఎలా ఇన్పుట్ తీసుకుంటా అంటే మనం ఏం చేయాలి, సో ఇది జస్ట్ ఫస్ట్ ఎంటీ డిక్లరేషన్ ఆఫ్ లిస్ట్ చేయాలి. సో ఇది లిస్ట్ డిక్లరేషన్ ఇట్లా కానీ చేయొచ్చు, లేకపోతే లిస్ట్ ఆఫ్ అని పెట్టచ్చు. ఇవి ఏం చేస్తుంది అంటే ఎంటీ లిస్ట్ అనేది డిక్లేర్ అవుతుంది. తర్వాత n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే లిస్ట్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నానో ఫస్ట్ నేను కౌంట్ తీసుకుంటాను. ఇన్ని ఎలిమెంట్స్ అని వాడు ఇచ్చాక అన్ని ఎలిమెంట్స్ నేను ఇన్పుట్ తీసుకుంటాను. సో ఇది మనం ఇందాక చూసాం ఇన్పుట్. సో ఇది చూడలేదు. సో ఇన్పుట్ మనం తీసుకునేటప్పుడు ఇది అనేది ప్రింట్ అవ్వాలంటే ఇట్లా వాడచ్చు మనం, అంటే ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. దీని తర్వాత మనం ఎంటర్ చేస్తే అదే అనేది ఇన్పుట్లోకి వెళ్తుంది వాల్యూ. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ చూసాము. ఒక స్ట్రింగ్ వస్తే దాన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేసి n లోపల స్టోర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు n వాల్యూస్ నేను ఇన్పుట్ చేసుకోవాలి కదా. సో లూప్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుంటాము. బట్ సింపుల్ ఏంటంటే లూప్ అంటే ఏంటి, లూప్ అంటే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్. ఇప్పుడు లూప్ కాన్సెప్ట్ ఏంటి అనేది మీరు పెద్ద ఆలోచించకండి, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అంతే. ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే n వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ సింగిల్గా తీసుకోవడం కంటే n వాల్యూస్ ఇప్పుడు 100 వాల్యూస్ నేను తీసుకొని ఒక్కొక్క ప్లేస్లో నేను స్టోర్ చేయాలంటే నాకు చాలా టైం టేకింగ్. సో ఈ టైంలో నేను ఏం చేస్తాను, లూప్ వాడతాను. లూప్ ఏం చేస్తుంది, 100 వాల్యూస్ ఒకేలాగా అంటే ఒకేసారి మనం కష్టపడకుండా తీసుకోవడానికి లూప్ అనేది వాడతాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n లిస్ట్ లోపల మనకి ఇవన్నీ ఫ్యూచర్లో చూస్తాము, ఫ్యూచర్ వీడియోస్లో వస్తాయి, మీరు ఏం టెన్షన్ పడదు. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఓకే, లిస్ట్ ఏంటి, వేరియబుల్ డాట్ అపెండ్ ఆఫ్ ఇన్పుట్. అంటే నువ్వు ఇన్పుట్ ఏది స్టోర్ చేసుకోవాలో అది నీ ఇష్టం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ స్టోర్ చేసుకుంటావా, లిస్ట్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ ఇన్పుట్ స్టోర్ చేసుకుంటావా, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్, అది నీ ఇష్టం. నేను జస్ట్ స్ట్రింగ్స్ స్టోర్ చేసుకుందామని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఫస్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నేను 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, జవహర్. సెకండ్ ఎలిమెంట్ కార్తిక్. థర్డ్ ఎలిమెంట్ గోపి. ఫోర్త్ ఎలిమెంట్ నందు. ఫిఫ్త్ ఎలిమెంట్ కీర్తివర్ధన్. ఓకే, ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుంది చూడండి. సో ఇది లిస్ట్ మనకి. సో క్లాస్ లిస్ట్. ఓకే, ఇన్ ద సేమ్ వే టపుల్ కూడా ఇట్లా నేను ఇన్పుట్ చేసుకుంటాం. జస్ట్ ఇందాక లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇట్లా పెట్టాం కదా, లిస్ట్ ప్లేస్లో టపుల్ ఆఫ్ పెడతాము. లేకపోతే డైరెక్ట్గా ఇనిషియల్లోనే డిక్లేర్ చేయొచ్చు దాన్ని, ఎలాగైతే 1 2 3 4. సో మనం ఇన్పుట్ కాబట్టి ఇలా. సెట్ కూడా ఇంతే, సెట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో ఇట్లా సెట్ లోపల కూడా ఎలిమెంట్స్ అనేవి వేసుకోవచ్చు.
ఇప్పుడు మనం లాస్ట్ కాన్సెప్ట్ డిక్షనరీ లోపలికి ఈ వాల్యూస్ అనేవి ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలో నేర్చుకున్నాం. ఓకే, ఒక ఎంటీ డిక్షనరీ ఉందనుకోండి. డిక్షనరీ అంటే ఏంటో మనం చూసాం, అది సెట్టే, బట్ కీ వాల్యూ ఫామ్లో వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకే, కీ వాల్యూ ఫామ్లో వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. సో నేను 5 ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటున్నా, n = 5. ఓకే, ఫర్ I in range of n. సో డిక్షనరీ లోపల వాల్యూ స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే డిక్షనరీ ఆఫ్ I అంటే నేను కీస్ ఏం పెడుతున్నా 0 1 2 3 4 పెడుతున్నా. డిక్షనరీ ఆఫ్ I = int ఆఫ్ ఇన్పుట్ అంటే కీకి ఒక వాల్యూ ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము. ఇక్కడ డిక్షనరీ ప్రింట్ చేయాలి అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ డిక్షనరీ టైప్ అవసరం లేదు. డిక్షనరీ జస్ట్ ఇన్పుట్ ఏం తీసుకున్నామో ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 1కి 1, 0కి 1, 1కి 2, 2కి 3, 3కి 4, 4కి 5. సో చూసారు కదా, 0కి 1, 1కి 2. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ఫ్యూచర్ వీడియోస్లో మొత్తం నీట్గా క్లియర్గా డిస్కస్ చేసుకుంటాము. ఇది జస్ట్ ఇన్పుట్ అనేది మనం ఎలా తీసుకుంటామో నేర్చుకున్నామో. మీరు ఈ వీడియో నుంచి టేక్అవే ఏం తీసుకెళ్ళాలంటే ఇన్పుట్ అనేది మనం ఇంటీజర్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, స్ట్రింగ్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, ఫ్లోట్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నారు కదా, అది చాలు. ఈ డిక్షనరీ ఇన్పుట్, టపుల్ ఇన్పుట్, లిస్ట్ ఇన్పుట్ మనం అవసరాన్ని బట్టి ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అన్నీ నేర్చుకుందాం. వీటిపైన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, ఏం టెన్షన్ పడద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.